15 ఏళ్లు కూడా లేకుండానే ప్రేమమాయలో పడింది. ఓ మోసగాడి మాటలు నమ్మింది. చక్కగా చదువుకుంటున్న అమ్మాయిని పెళ్లి పేరుతో వంచాడు. సర్వస్వం అనుకున్న వాడే మోజు తీరాక వదిలేయడంతో ఊరు కాని ఊళ్ళో రోడ్డున పడింది. అమ్మ చాటు బిడ్డ అయిన ఆ టీనేజర్ కడుపులో మరో నలుసును మోస్తూ న్యాయం చేయాలంటూ దీక్షకు దిగింది. ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చాక గాని పెళ్లి చేయవద్దని చట్టాలు చెప్తున్నాయి. అయినా లోకం పోకడి తెలియని పాలికల్ని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వంచిస్తున్నారు మాయగాళ్లు. పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చుని దీక్ష చేస్తున్న ఈ అమ్మాయి రాణి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు ఈమె సొంతూరు. 9వ తరగతి చదువుకున్న రాణి వెంట పడ్డాడు అదే గ్రామానికి చెందిన రవీంద్ర. ఎదగని వయసులో ఉన్న రాణి అతని మాటలు నమ్మింది. కనీ పెంచిన తల్లిదండ్రులను కాదనుకుని గడప దాటింది. కాణిపాకం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లంలో కాపురం పెట్టారు. ఇద్దరు ఓ కంపెనీలో పనిచేస్తూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఓ రోజు పేరెంట్స్ నుంచి రవీంద్రకు ఫోన్ వచ్చింది. వారు పిలవగానే ఇంటికి వెళ్లాడు. రాణి గర్భవతి అని తెలుసుకుని పట్టించుకోవడమే మానేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. పైగా 2 లక్షల కట్నం 15 సవర్ల బంగారం తెస్తేనే నీతో ఉంటానంటూ తెగేసి చెప్పాడు. అతనితోనే జీవితం అని నమ్మిన రాణికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. మోసపోయిన బిడ్డను తల్లిదండ్రులు అక్కును చేర్చుకోలేదు. చివరకు రాణి వరదయ్యపాలెం పోలీసులను ఆశ్రయించింది. వారు రవీంద్రనే వెనకేసుకొచ్చారు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో రాణి ఠాణా ఎదుట నిరసనకు దిగింది. ప్రెగ్నెన్సీతో ఉంటే ఆ అబ్బాయి అది తెలుసుకున్న విషయం తెలుసుకుని ఇంటికి వచ్చి నాకు ఒక వారం రోజులు 10 రోజులు బాగుంది వాయించాల్సిన నా తల్లిదండ్రుల మొదలకి సరే నేను టాబ్లెట్ తీసుకొస్తాను. టాబ్లెట్ తీసుకొచ్చి ఆ అబ్బాయి అబార్షన్ చేయించారు సార్. అబార్షన్ చేయించిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు సార్. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఈ విషయం తెలుసుకుంటే నేను తెలుసుకున్నాను సార్ అబార్షన్ అయిపోయింది అనేసి. ఆ అబ్బాయిని అడిగితే ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు సార్. ఏమనుకున్నా తెలియదు. ఆడవిడికి న్యాయం చేద్దాం వాళ్ళు చెప్పడం మాట్లాడాలి మా చెప్పడం ఒక్క నుంచి కూడా మాట్లాడలేదు సార్. వీళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా పోయేదారన్నా మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని. రాణి వంటి వారు ఇంకా చాలా మందే ఉన్నారు. కన్నవారిని కాదనుకుని కన్నింగాడిని నమ్మినందుకు పెద్ద శిక్షే పడింది ఈ అమ్మాయికి. తాను చేస్తున్న పని తప్పని తెలుసుకునే వయసు కూడా కాదు రాణిది. అండగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఈ సమయంలో దూరంగా ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ఆమె జీవితాన్ని సరిదిద్దే బాధ్యత తీసుకోవాలి. మైనర్ను వంచి గర్భవతిని చేసిన మోసగాడికి శిక్ష పడేలా చేయడానికి అటు పోలీసులు ఇటు పేరెంట్స్ ప్రయత్నించాలి. కొత్త